ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే అరైవ్ అవుతుంది. మళ్ళీ జంక్షన్ చాలా అనుబంధం అయింది నలపడుతో. నడిగుడి జంక్షన్ అనమాట. కాజీపేట సికింద్రాబాద్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. ఫ్లాట్ 120. సో 1లో జీన్ ఎంత ఇది రేపల్లె. సో హలో హాయ్ నమస్తే, నేను మీ నట్లాస్ అనేది తెలుగు రైల్ ట్రావెలర్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సరిగ్గా ఈ మాట చెప్పి ఇవాళకి 2.5 సంవత్సరాలు అయితే అవుతుంది. మళ్ళీ నేను ట్రైన్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ప్రజెంట్ మన జర్నీ అయితే మన హోమ్ స్టేషన్ అయినటువంటి గుంటూరు రైల్వే స్టేషన్ నుండే స్టార్ట్ అయిందనమాట. అందులోనే మీకు అర్థమైపోయింది. సో టైం అయితే తక్కువ ఉంది, మనం ముందైతే లోపలికి వెళ్దాము. ఇదిగోండి మన బేబీ ఇక్కడ ఉంది, దాన్ని ఇక్కడ పెట్టి నేనైతే జర్నీకి అయితే వెళ్తున్నాను. సో 12747 గుంటూరు వికారాబాద్ పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. డైలీ మార్నింగ్ 5:45కి గుంటూరు నుంచి బయలుదేరి 12:10కి వికారాబాద్ అయితే చేరుకుంటుంది. సో ఈ ట్రైన్కి పల్నాడు అని పేరు రావడానికి కారణం పల్నాడు రీజియన్లో నుంచి ట్రావెల్ అవుతుంది. సో దాని ద్వారా పల్నాడు అని పెట్టా అనుకుంటున్నాను, అదే పెట్టారులేండి. సో మన జర్నీ అయితే ఇవాళ గుంటూరు నుంచి వికారాబాద్ దాకా అయితే వెళ్తున్నాము. ఇవాళ ఈ ట్రైన్కి ఎప్పుడా అని వేచి చూస్తుండగా ఫైనల్గా మనకి ఈ ట్రైన్ని ఎల్హెచ్బి కోచెస్తో అయితే అప్గ్రేడ్ చేశారనమాట. అండ్ ఈ ట్రైన్ స్టార్ట్ అయింది ఆగస్టు 16, 1998లో స్టార్ట్ చేశారు. పక్కన మన ఇవాళ లోగో వచ్చేటప్పటికి 37675 విజయవాడ WAP7 అనమాట. సో చూడండి మన లోగో అయితే అక్కడే ఉంది. మన ట్రైన్ యొక్క లోగో 37675 విజయవాడ WAP7. ఇదిగోండి తలా మెరిసిపోతుంది రేకు అయితే, కొత్త రేకు. సో మనం అయితే ప్లాట్ఫామ్ అటు సైడ్కి వెళ్దాం. అటు సైడ్కి వెళ్ళి అసలు చూద్దాం కోచెస్ లోపల ఎలా ఉంది ఇంటీరియర్ అనేది. మళ్ళీ సో ఫలక్నామా ఎక్స్ప్రెస్కి అయితే మనకు తెలిసిన లోకో పైలట్ అనమాట. సో ఫలక్నామా ఎక్స్ప్రెస్ అయితే 5:42కి ప్లాట్ఫామ్ నుంచి డిపార్ట్ అవుతుంది. సో మన ట్రైన్కి ఇవాళ ఒక 10 నిమిషాలు లేట్ స్టార్ట్ అయితే పడుతుంది. సో మన సార్ని అక్కడ సికింద్రాబాద్లో కలుద్దాం మనం. సో డివోషన్ అంటే ఇదే అండి, ట్రైన్ మీద వర్క్ మీద డివోషన్. చెప్పులు ఇప్పి మరీ కొడుతున్నారు. పల్నాడు సూపర్ ఫాస్ట్. సో ఇది క్షేమంగా చాలామంది ప్రయాణికులు, వేల మంది ప్రయాణికులని సేఫ్గా తన గమ్యస్థానాలకు తీసుకెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సో మన ట్రైన్కి అయితే స్టార్టర్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్గా 10 minutes లేట్ అనమాట. 5:55కి అయితే మన ట్రైన్కి స్టార్ట్ వచ్చింది. సో ఫ్లాగ్ ఎక్స్చేంజ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అనగొట్టు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే శబరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట, సించాన్ ఎక్స్ప్రెస్. అండ్ మనమైతే
5:55 అయితే మనం గుంటూరు నుంచి అయితే బయలుదేరాము, 10 నిమిషాలు ఆలస్యంగా. సో ఫైనల్గా ఎల్హెచ్బి పల్నాడులో జర్నీ అయితే చేస్తున్నాను. సో శంకిలాజ్ బ్రిడ్జ్ ఇది కడుతున్నారు. ఇది లేకపోయేటప్పటికి స్టార్ట్ అయిందిరా. సార్ కోటేశ్వరరావు గారు అయిపోయి. సో చూడండి, మన పల్నాడు అయితే తలతల మెరిసిపోతుంది కొత్త కోచుల్లో. కోచ్ ఫార్మేషన్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్డి, ఒక ఏసీ చైర్ కార్, ఒక ఏసీ 3 టైర్. సో ఇప్పుడు మనకి యాడ్ పాయింట్స్ అయితే క్లియర్ అయినాయి అనమాట. ఇక్కడ నుంచి మన ట్రైన్ పికప్ అయితే తీసుకుంటాం. సో ఇప్పుడైతే మనం నల్లపాడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేయబోతున్నాం అనమాట. నల్లపాడులో వచ్చేప్పటికి మనం రైట్ సైడ్ తీసుకోవాలి, ఎందుకంటే నేను మాట్లాడినాను కదా కొద్దిగా. సరే కొట్టుకున్నాను. సో నల్లపాడు అనేది ఒక జంక్షన్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి 2 లైన్లు అయితే బైఫర్కేట్ అవుతాయి. ఒక లైన్ వచ్చేటప్పటికి టువర్డ్స్ విష్ణుపురం, పగిడిపల్లి జంక్షన్, సికింద్రాబాద్ అనమాట. అండ్ ఇంకో లైన్ వచ్చేటప్పటికి నంద్యాల వైపు అయితే వెళ్తుంది. అండ్ మనం రైట్ సైడ్ లైన్ తీసుకొని విష్ణుపురం వైపు అయితే వెళ్తున్నాం. విష్ణుపురం పగిడిపల్లి జంక్షన్. సో నల్లపాడు జంక్షన్ చాలా అనుబంధం అయింది నల్లపాడుతో. క్లియర్ అయింది. కొడతా దానిలోకి వస్తాయి మధ్యలో. సో ఇక్కడ నుంచి మన బండి అయితే ఎంపీఎస్లో అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం నల్లపాడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. కొత్త కొచ్చి ఫ్లాట్ ఎక్కడ నుంచి రావాలి? తీసుకురావాలి. బాధపడతాయి కదా. G12 హవా నడుస్తుందిగా. సో మీకు చెప్పాను కదా, మనకు కనపడుతున్న లెఫ్ట్ సైడ్ లైన్స్ గుంటకల్ జంక్షన్, నంద్యాల గుంటకల్ వైపు అయితే వెళ్తున్నాయి.
సో ఇప్పుడైతే మనం మన ఫస్ట్ షెడ్యూల్ అయినటువంటి సత్తంపల్లి రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటున్నాము. స్టేషన్ మొత్తం కరువుగా ఉంటుంది. అది సో ఇక్కడ చూడండి ట్రైన్కి ఎంతమంది ఎక్కుతారు. సో మనం ఫస్ట్ షెడ్యూల్ ఆల్రెడీ అయినటువంటి సత్తంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. మన ట్రైన్ సత్తంపల్లి వచ్చేటప్పటికి 15 నిమిషాలు ఆలస్యంగా అయితే చేరుకుందనమాట. సో ఒకసారి మనం వెళ్ళి మన లోకో పైలట్ని కలిసి వద్దాము, ఎందుకంటే తను నాకు తెలిసినట్లనే. సో వెళ్ళి సో మన కోచ్ దాకా వెళ్ళలేదు. అప్పుడే మనకి అయితే స్టార్టర్ అయితే ఇచ్చేసాడు. చూడండి బండి అయితే బయలుదేరిపోయింది. సో మనం అయితే సత్తంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. సో సత్తంపల్లి నుంచి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేయండి. కొత్తగా ఉంటారా? గుంజు నాయన గుంజు ఇప్పుడు కాదు గట్టేస్తుందని. సడన్గా స్లో అయిపోయాడు. లేదు సిగ్నల్ లేదు. సో ఇది పిడుగురాళ్ళ జంక్షన్ అనమాట. సేవల్లిపురం వైపు అయితే వెళ్తుంది. న్యూ పిడుగురాళ్ళ జంక్షన్. Tilak Terminus Kakinada Port Express. Keeping New Kurigala Junction. So welcome to Pirurala. మనం పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం. ఇది మన ట్రైన్ యొక్క సెకండ్ షెడ్యూల్ ఆల్రెడీ. సో ఈ ట్రైన్కి అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అనమాట. జనాలు ఎక్కడం తప్పితే దిగడం అయితే తెలియదు సికింద్రాబాద్ దాకా. ఆల్రెడీ ట్రైన్ అయితే ఫుల్ అయింది, అయినా కానీ ఇంకా ఎక్కుతూనే ఉంటాయి.
ఇప్పుడైతే మనం సెకండ్ షెడ్యూల్ హాల్ట్ అయినటువంటి పుడివాళ్ళ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. పుడివాళ్ళు వచ్చేటప్పటికి మనకి 17 నిమిషాల ఆలస్యంగా అయితే వచ్చిందనమాట ట్రైన్. మన నెక్స్ట్ షెడ్యూల్ హాల్ట్ వచ్చేటప్పటికి నడికూడి రైల్వే స్టేషన్, నడికూడి జంక్షన్ అనమాట. సో ప్యాసింజర్స్ ఎక్కడమే కానీ దిగడం అనేది అయితే ఉండదన్నమాట ఈ ట్రైన్లో. ఎక్కడ దాకా గుంటూరులో బస్ స్టార్ట్ అయితే గుంటూరులోనే ఓ మాదిరి మొత్తం ఫిల్ అయిపోయింది. సత్తంపల్లి వచ్చింది, సత్తంపల్లి వచ్చేటప్పుడు ఇంకా ఫిల్ అయిపోయింది జనాలు. ఇప్పుడు ఎల్ఎల్బీకి వచ్చేటప్పుడు ఇంకా టైట్ అయిపోయింది, ఎందుకంటే కొన్ని కోచెస్ అయితే తగ్గిపోయింది అన్నమాట. అండ్ చూడాలి ఎండ్ వరకు ఎలా ఉంటుందో. ఒక్కసారి ప్యాసింజర్ ఎక్కాలంటే సికింద్రాబాద్ దాకా అయితే కంపల్సరీ వెళ్తాం అనమాట. ఒకళ్ళు సో ఇప్పుడైతే మనం పుడివాళ్ళ రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయాము. మన నెక్స్ట్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేటప్పటికి నడికూడి జంక్షన్ అనమాట. బాగుందా పాత ట్రైన్? బాగుందా? ట్రైనే బాగుంది. కొత్తగా ఉందా పాతగా ఉందా? కొత్తగా సో ఈ ట్రైన్ స్పీడ్గా వెళ్తుందా, ఆ ట్రైన్ స్పీడ్గా వెళ్తుందా? అదే స్పీడ్. అది స్పీడ్ వెళ్ళిదా? అదేంది? ఎందుకని? ఈ కోచ్లో అయితే 130 జీ అని వెళ్తాయి. ఎట్లా వెళ్తాయి మళ్ళీ చెప్పి? థర్డ్ షెడ్యూల్ హాల్ట్ అయినటువంటి నడికూడి జంక్షన్కి అయితే మనం చేరుకున్నాము. మనకి ఇవాళ మెయిన్ లైన్ ఇవ్వలేదు. నడికూడి అనేది ఒక జంక్షన్ పాయింట్ అనమాట. ఇక్కడ నుండి 2 లైన్స్ బైఫర్కేట్ అవుతుంది. ఒకటేమో విష్ణుపురం వైపు అయితే వస్తుంది, విష్ణుపురం అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 2 hours మాచర్ల అయితే వెళ్తుంది. మీకు ముందు లైన్ ఉండేది నేను చూపిస్తాను. సో ఇందాక చెప్పాను కదా ఒక లైన్ మాచర్ల అయితే వెళ్తుందని. మనకు కనపడుతున్న లెఫ్ట్ సైడ్ లైన్ అయితే మాచర్ల వెళ్తుంది, అది టెర్మినల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం అయితే విష్ణుపురం లైన్ అయితే తీసుకున్నాము. విష్ణుపురం పగిడిపల్లి వెళ్ళి సికింద్రాబాద్ అయితే కలుస్తాము. సో ఈ సెక్షన్ కింగ్ 1279596, ఇప్పుడు 12796 లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ అయితే విష్ణుపురం రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరి మనం వెళ్ళి మన కోచ్లో అయితే ఎక్కుతాం. ఇప్పుడు కొండపల్లి హాల్ రైల్వే స్టేషన్లో అయితే లూప్ అయ్యామన్నమాట. ఎందుకంటే 20701 సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వందే భారత్ అయితే వస్తుంది. సో దానికోసం మనం పల్నాడు సింహం అయిన పల్నాడుని లూప్లో పెట్టాడు. సో పల్నాడు వందే భారత్ ఒక దానికోసం అండ్ సెకండరీ ఇంటర్సిటీ ఒక దీని రెండింటి కోసం కంపల్సరీగా అయితే లూప్లోకి వెళ్ళాల్సి వచ్చింది. డౌన్లో వెళ్ళేటప్పుడు మాత్రం మనం మారిపోతాం అన్నమాట. వందే భారత్ కోసం ఆపుతాడు.
కానీ ఇంటర్సిటీ కోసం కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. సింగిల్ లైన్ అనేటప్పుడు ఎవరు ఏం చెప్పలేము ఎలా ఉండేది ఏంటి అనేది. ఇప్పుడైతే మన క్రాసింగ్ వచ్చేటప్పటికి వందే భారత్ విశాఖపట్నం తిరుపతి బాగుంది. ఈ గాలికి ఊగిపోతుంది. సో ఇప్పుడైతే మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము. మళ్ళీ ఇక్కడ కూడా లూప్ వేసాడు. సో మనం ఇప్పుడైతే మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయాము. ఏందో లూప్ వేస్తున్నాడు, మెయిన్ లైన్ ఎక్స్పెక్ట్ చేసి లూప్ వేస్తున్నాడు. అండ్ ఈ జర్నీలో ట్రాక్ సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో టకటగా టకటగా. ఇప్పుడైతే మనం నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. నల్గొండ వచ్చేటప్పటికి మనమైతే నల్గొండ అయితే చేరుకున్నాము. నల్గొండ వచ్చేటప్పటికి 36 నిమిషాలు ఆలస్యంగా అయితే నడుస్తుంది. ఇట్రా దగ్గర జర్నీ ఎలా ఉంది? పోతుంది అట్లా సాగిపోతుంది. సింగిల్ లైన్గా అంతే ఉంటుంది. సింగిల్ లైన్ కదా. సో మచ్ వెయిటింగ్ ఏంటంటే సికింద్రాబాద్ డివిజన్లోకి ఆల్రెడీ సికింద్రాబాద్ డివిజన్లోనే ఉన్నాం. ఇప్పుడు పగిడిపల్లి క్రాస్ అయితే బీబీనగర్ నుంచి చర్లపల్లి వరకు వండర్టీ స్ట్రెచ్ అనమాట. అది ఆ వండర్టీ స్ట్రెచ్లో మన పల్నాటి సింహం అయిన పల్నాడు సూపర్ ఫాస్ట్ తన జీవితంలో మొట్టమొదటిసారిగా 130లో అయితే వెళ్తుంది. సో దానికోసం మనం దానికోసం మచ్ వెయిటింగ్ అంటే దానికోసం అది ఫీడ్బ్యాక్ ఇస్తాం. స్టార్టర్ పడ్డ అది అయిపోయింది. సో ఇప్పుడైతే మనం నల్గొండ రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరాము. మేజర్గా మన ట్రైన్లో నుంచి దిగే ప్యాసింజర్స్ నల్గొండలో ఉంటారు. సో బై నల్గొండ. బండి ఖాళీ అయింది, మళ్ళీ ఫుల్ అయింది ఇక్కడే. నల్గొండ నుండి ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయండి అందరూ.
6 క్రాసింగ్. లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్. అక్కడ ఇది ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి టెంపుల్. సో ఇప్పుడైతే మనం పగిడిపల్లి జంక్షన్ క్యాబిన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఒకప్పుడు పగిడిపల్లి దాకా గుంటూరు డివిజన్లో అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే సౌత్ కోస్ట్ సైడ్లో ఫామ్ అయిన తర్వాత సికింద్రాబాద్ డివిజన్ కింద అంటే విష్ణుపురం నుంచి పగిడిపల్లి సెక్షన్ కూడా సికింద్రాబాద్ డివిజన్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మన డివిజన్ వచ్చేటప్పటికి గుంటూరు డివిజన్, గుంటూరు నుంచి మన విష్ణుపురం దాకా మన విష్ణుపురం సో మనకి రైట్ సైడ్లో లైన్స్ కనబడుతుంది కదా, ఈ లైన్స్ కాజీపేట నుండి అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే మనం పగిడిపల్లి జంక్షన్ క్యాబిన్ అయితే ఎంటర్ అయ్యి కాజీపేట సికింద్రాబాద్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనకి బీబీనగర్ దాకా అయితే 130 ఉండదు. బీబీనగర్ వచ్చేప్పుడు 75 ఉంది పిఎస్ఆర్. అది ఆ బీబీనగర్ తర్వాత 130 కొడతాడు చూడండి. దానికోసం మచ్ వెయిటింగ్. పల్నాటి సింహం పల్నాడు హిస్టరీలో ఫస్ట్ టైము 130 km/h స్పీడ్లో అయితే వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి ఎల్హెచ్బికి వచ్చేసి కదా. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే నేను ఇక్కడ ఇవాళ స్పెషల్గా జర్నీ చేయడానికి కారణం కూడా అది. అండ్ కరువు కనిపిస్తుంది. బ్రైట్నెస్ పెంచు.
కూర్చో కూర్చో. मौलाली बाईपास कैबिन. स्पेशल ఇది ఇప్పుడు ఈ రాజ్కోట్ ఎంటీ రేక్ ఉంది కదా, ఇదల్లా ఎక్స్టెన్షన్ అయిన యార్డ్లో ఉందన్నమాట. అది కూడా అక్కడ మనకు కనపడుతుంది అండి. ఇది ఇంతవరకు అసలు యార్డ్ మామూలుగా అయితే, దీన్ని ఇక్కడ నుంచి ఇది ఎక్స్టెండ్ చేసి పెట్టారు. అంటే రేక్ స్టెబుల్ చేసుకున్నాను బాబా అసలు. మన ప్లాట్ఫామ్ ఇచ్చాడా, ఇవ్వలేదురా క్లియరెన్స్. ఆల్కోల్ అండి, ఒకప్పుడు మెయిన్లో చకచకలు తిరిగినాయి. ఇప్పుడు స్టేషన్కి ఇదిగోండి అమృత్ బార్ P5 P5. సో మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతున్నాం. ఇవన్నీ సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో అది. అక్కడ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ సికింద్రాబాద్లోకి రావచ్చు. అందుకే చెప్పా కింద పెట్టు కొంచెం. సో అందులో జీన్ అంటే ఇది రేపల్లె, సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ప్రెస్. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే భాగ్యనగర్ ఇప్పుడే వచ్చిందనమాట. మనం పడి ఉండాల్సింది. రెండోసారి రానుకోరు దగ్గర. పట్టుకొని జయలేగిస్తుంది. బ్యాగు లేపు.
సో మన ట్రైన్ తీసుకొచ్చిన క్రూ కూడా వెళ్ళిపోతున్నారు. దుర్గాప్రసాద్ అన్న, రాఘవేంద్ర సార్. మన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. మనం సడన్గా మన ప్లాన్ అయితే మార్చేస్తాం అన్నమాట. బండి చూడండి ఎలా మెరిసిపోతుందో. బండిని చూడంగానే నాకు ఏమని వస్తుందంటే తెల్ల తెల్లలాడే ట్రిపుల్ ఎక్స్ మిల్ల మిల్లలాడే ఆ పాట గుర్తు వస్తుంది. ఈ కోచ్లు ఏమో ఎర్ర మెరిసిపోతున్నాయి కోచ్లు. సో యాక్చువల్గా మనం అయితే గుంటూరు నుండి వికారాబాద్ దాకా ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేద్దాం అనుకున్నాము. సో వేరే ఒక చిన్న పని పడింది అనమాట. ఆ పని వల్ల నేను సికింద్రాబాద్లో దిగాల్సి వచ్చింది. సో ఇక్కడ నుంచి వెళ్ళి మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్లో పట్టుకుంటే ఇదే జన్మభూమి పట్టుకున్నాం, ఇదే పల్నాడుని పట్టుకున్నాం. ఇఫ్ నాట్ ఇక వేరే ట్రైన్ అయితే పట్టుకున్నాం. ఏదో ట్రైన్లో వెళ్ళాలి కదా. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత నేను వ్లాగింగ్ చేస్తున్నాను. నాకు కనీసం రావట్లేదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ ట్రైన్ జర్నీస్ వీడియోలు కావాలో మీరైతే కింద కామెంట్ చేయండి. సో నేను ఆ జర్నీస్ మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి చూస్తాను. అండ్ ఇప్పటి నుంచి అయితే మనం మళ్ళీ లైన్లోకి వద్దాం. వీడియోస్ అయితే చేస్తాను. ఒకళ్ళతో సంబంధం లేదు, నాకు నేను చేసుకుంటాను.